అందరికీ నమస్తే. డొనాల్డ్ ట్రంప్ అయితే రెండోసారి అయితే అమెరికా అధ్యక్షుడిగా అయితే నియమించబడ్డాడు. తెలిసిందే కదా, అమెరికా కూడా డెమోక్రటిక్ కంట్రీ, అంటే ప్రజల చేతే ఎన్నుకోబడతారు. సో ఇక్కడ అసలు విషయంకి వస్తే మన డొనాల్డ్ ట్రంప్ అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అయితే కొన్ని సంతకాలు అయితే చేశాడు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో సైన్ చేసిన కొన్ని ముఖ్యమైన భారతీయుల మీద ఎఫెక్ట్ అయ్యేటివి వాటి గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ది బర్త్ రేట్ సిటిజన్షిప్. ఎవరైతే అమెరికా హాస్పిటల్లో డెలివరీ అవుతారో ఆ బేబీకి ఆటోమేటిక్గా అయితే గ్రీన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఇది అమెరికా రాజ్యాంగం ప్రకారం 14వ సవరణగా 1860లో అయితే చేయడం జరిగింది. అంటే ఆ టైంలో కంట్రీ డెవలప్మెంట్ కోసం అయితే ఈ సవరణ అయితే జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకొని పిల్లలకి గ్రీన్ కార్డ్ ఈజీగా తెప్పించుకోవడం, అలాగే ఆ పిల్లలు 18 సంవత్సరాలు నిండిన వెంటనే వాళ్ళకి అంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా పిల్లలకి ఈ విధంగా గ్రీన్ కార్డ్ ఉంది, సో మేము వాళ్ళతో ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ పంపించడం గవర్నమెంట్కి. దాని తర్వాత వీళ్ళకి కూడా 3 to 6 monthsలో గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్గా అయితే అప్రూవ్ అయిపోతుంది. అంటే ఈ రకంగా ఫ్యామిలీస్గా అయితే అమెరికాలో అయితే స్థిరపడుతున్నారు. చాలామంది అయితే అంటే లెక్కలేదన్నమాట ఎంతమందో అయితే ఆల్రెడీ అమెరికాలో అయితే స్థిరపడిపోయారు ఈ విధంగా. ఇక ఇదైతే February 20th నుంచి ఎవరైతే అక్కడ అమెరికా హాస్పిటల్లో డెలివరీ అవుతారో వాళ్ళకైతే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ అయితే రాదు, దాన్ని మార్చేశాడు మన ట్రంప్ మామ. ఇదైతే ఖచ్చితంగా H1Bకి అలాగే F1 వీసా మీద ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయితే ఇది ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ అయ్యి వాళ్ళు అమెరికా హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే వాళ్ళకైతే గ్రీన్ కార్డ్ రాదు. ఆ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాదు ఇక్కడ నుంచి. సో ఎవరైనా సరే అక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళైతే హాస్పిటల్స్కి పరిగిస్తున్నారు. ఎందుకంటే డెలివరీ ముందుగా ఏం చేసుకుంటున్నారు, సిజేరియన్. ఎందుకంటే వాళ్ళకి ఆ బేబీస్కి గ్రీన్ కార్డ్ వస్తుందని. సో వాళ్ళ గ్రీన్ కార్డ్ వస్తే ఏమవుద్ది, ఆఫ్టర్ 18 years వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మా పేరెంట్స్ మాతో పాటు వాళ్ళు ఉండాలి అని చెప్పి అప్లై చేసుకుంటారు. సో మొత్తం ఫ్యామిలీ అమెరికాలో అయితే స్థిరపడిపోద్ది. ఈ విధంగా అయితే వాళ్ళ ప్లాన్ జరుగుతుంది అనమాట. సో కానీ February 25 నుంచి అయితే ఇది వర్తించదు అని అయితే ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో సైన్ చేయడం జరిగింది. ఇది ఇంకా అప్రూవ్ అయితే అవ్వలేదు. దీని మీద కొన్ని నెగిటివ్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం ఇది అప్రూవ్ అవదో. ఒకవేళ అప్రూవ్ అయిందనుకో అంతే, ఇంకా చాలా మందికి ఇదైతే ఎఫెక్ట్ అవుద్ది. అప్రూవ్ కాలేదనుకో భారతీయులందరూ హమ్మయ్య అని అయితే అనుకుంటారు. కానీ ఇది నిజంగా భారతీయులను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా అని చెప్పి చూస్తే చాలా కంట్రీస్ నుంచి అయితే ఇల్లీగల్గా అయితే అమెరికా హాస్పిటల్స్కి వచ్చి అయితే డెలివరీ అయ్యి పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఇల్లీగల్గా ఎవరైతే వచ్చి చేసుకుంటారో వాళ్ళందరినీ ఆపాలి, కట్టడి చేయాలి అని అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంతేగాని భారతీయులు వచ్చి ఏదో పౌరసత్వం తీసేసుకుంటున్నారు ఊరికే అని అయితే కాదు. భారతీయులు చాలామంది ఇల్లీగల్గా అయితే ఉంటున్నారు, అది అందరికీ తెలుసు, అమెరికా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, ఇండియా వాళ్ళకు తెలుసు. కానీ ఎఫెక్ట్ అనేది వేరే కంట్రీస్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అయితే ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అదైతే కరెక్ట్. ఎందుకంటే మెక్సికో నుంచి అయితే 1,14,00,000 మంది ఇల్లీగల్గా వచ్చి అమెరికాలో ఉంటున్నారు. సో ఇండియా నుంచి వెళ్ళింది కొంతమందే కదా. సో ఖచ్చితంగా అయితే ఇండియాని ఉద్దేశించి ఈ నిర్ణయం అయితే తీసుకోలేదు. సో కొన్ని కంట్రీస్ ఈ పరంగా ఇల్లీగల్గా వచ్చి హాస్పిటల్లో డెలివరీ చేయించుకొని పౌరసత్వాన్ని తీసేసుకొని దాని తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత అమెరికాలో ఫ్యామిలీ స్థిరపడిపోవడానికి అయితే ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇది కట్టడి చేయాలి, ఇల్లీగల్గా ఎవరైతే వస్తుంటారో వాళ్ళని ఆపాలి అని అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే అమెరికాని సెక్యూర్ చేసుకుంటున్నాడు మన ట్రంప్. ఇలాగే మనం ఆలోచిస్తే ఏ కంట్రీలో అయినా సరే, ఇప్పుడు మన ఇండియా అనుకో అందరినీ స్వీకరిస్తుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, కొట్లాట్లు, బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని బయట వాళ్ళు ఎవరైనా రావాలంటే లీగల్గానే రావాలి, ఇల్లీగల్గా ఎవరు రాకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటే సో చాలా వరకు ఏవైతే జరుగుతుంటాయో ఇలాంటివి బాంబ్ బ్లాస్ట్లు అలాంటివన్నింటినీ ఆపొచ్చు కదా. అది కంట్రీకి అయితే ఏ కంట్రీకైనా సరే సెక్యూరిటీయే కదా. అదైతే ఆ నిర్ణయం అయితే కరెక్టే అని నా అభిప్రాయం. మరి మీరు ఎంతమంది ఏమనుకుంటున్నారో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక చూస్తే ఈ బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మాత్రమే సైన్ చేశాడు. ఇది ఇంకా
అన్ని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క రాష్ట్రంలో వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది అప్రూవ్ అవుద్దో రిజెక్ట్ అవుద్దో కూడా తెలియదు. ఎందుకంటే చాలామంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్నారు కదా, బైడెన్ పార్టీ తరపున వాళ్ళు గెలిచారు కదా రాష్ట్రాల్లో, సో వాళ్ళంతా అపోజ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ తిరుక్కుంటే అదేమవుతుంది, ఇది సుప్రీంకోర్టుకి అయితే వెళ్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జిమెంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదైతే 90% అయితే అప్రూవ్ అయితే అవ్వదు, రిజెక్టే అవద్దని నా ఉద్దేశం కూడా. కాకపోతే ట్రంప్ ఏదైతే తీసుకున్నాడో నిర్ణయం అదైతే కంట్రీని సెక్యూర్ చేసుకోవడానికి మాత్రమే అని అయితే నాకైతే అనిపించింది. సో అంతేగాని నేనేదో ట్రంప్ను సపోర్ట్ చేసినట్టయితే కాదు. ఇక తర్వాత చూస్తే అన్ని కంట్రీల నుంచి 1,14,00,000 మంది అయితే అన్డాక్యుమెంటెడ్గా అయితే ఉన్నారు అమెరికాలో, అదే ఇల్లీగల్గా అయితే ఉన్నారు. సో వాళ్ళందరినీ అయితే పంపించేయడం కూడా జరుగుతుంది. సో వీళ్ళలో 18,000 మంది అయితే ఉన్నారు. వీళ్ళైతే డాక్యుమెంటెడ్ అయ్యి అన్డాక్యుమెంటెడ్గా అయితే అమెరికాలో ఉన్నారు. అంటే ఇక్కడ అన్డాక్యుమెంటెడ్గా మన ఇండియా నుంచి తెలిసిన వాళ్ళుగా ఉన్నారు 18,000 మంది. ఆల్రెడీ ఇండియా వాళ్ళు కూడా ఆ అన్డాక్యుమెంటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో 18,000 మంది వాళ్ళని వెనక్కి తీసుకుంటామని చెప్పి అయితే ముందుగానే చెప్పడం కూడా జరిగింది. అంటే వీళ్ళ మధ్య ర్యాపో అనేది చెడిపోకుండా ఉండడానికి అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక తర్వాత చూస్తే H1B వీసాలు. ఇక్కడ బైడెన్ అయితే కొన్ని సవరణలు చేసి సులభతరం అయితే చేశాడు. కానీ ఇప్పుడైతే అవన్నీ ఎత్తేసి ట్రంప్ 1.0లో ఏవైతే ఉన్నాయో అలాంటి కండిషన్సే ట్రంప్ 2.0లో అయితే ఉన్నాయి అని అయితే కన్ఫర్మ్ చేసేసాడు. ఇక H1B విషయానికి వస్తే 1 సంవత్సరానికి 85,000 వీసాలు అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 85 వీసాల్లో F1 స్టూడెంట్ మీద వచ్చి చదువుకునే అమెరికా విద్యార్థులకి 20,000 వీసాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ యూనివర్సిటీస్లో ఏ డాక్టరేట్ అయినా కావచ్చు, ఎంఎస్ తరపున ఏదైనా సరే, డాక్టర్ కావచ్చు, అలాగే ఇంజనీర్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే ఆ విద్యార్థులకైతే 20,000 వీసాలు అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పిక్ అయితే ఓకే, పిక్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా ఇయర్లీ వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. H1B ఎవరికైతే పిక్ అవ్వదో వాళ్ళైతే OPT కింద అయితే 1 year పాటు ఉంటారు. అలాగే ఆ OPTని 2 సంవత్సరాల వరకు రెన్యూ చేయించుకొని అక్కడైతే జాబ్ చేసుకోవచ్చు. OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే మీరు అక్కడ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, దట్స్ యువర్ విష్. నువ్వు ఇంకే కంట్రీకైనా పోవచ్చు. సో ఇక్కడ OPT కింద అయితే మొత్తం 3 సంవత్సరాల వరకు అక్కడే ఉండొచ్చు. అమెరికాలో F1 వీసా మీద చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఇది. H1B కింద వస్తే ఇంకా మిగతావన్నీ H1B పిక్ కింద వెళ్ళిపోతాయి. ఆ పిక్ అయ్యి లీగల్గా వస్తే ఓకే, లేదంటే కమ్ముకుండాల్సిందే. అంతేగాని ఇల్లీగల్గా అయితే అమెరికాకి అయితే వెళ్ళడానికి లేదు. ప్రతిదీ చాలా క్రిటికల్గా క్లారిటీగా అయితే రూల్స్ అయితే మార్చబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇంకా అమెరికాకి వెళ్ళడం అయితే చాలా అయితే కష్టం. సో డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ క్లియర్గా ఒకటైతే మెన్షన్ చేస్తున్నాడు, లీగల్గా ఎవరైతే వచ్చి అమెరికాలో ఉంటున్నారో వాళ్ళని నేను ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏం చేయను, వాళ్ళని కలపను కూడా. అలాగే బర్త్ రేట్ సిటిజన్షిప్ కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే గ్రీన్ కార్డులు ఉంటాయో వాళ్ళని టచ్ చేయను. ఇప్పటి నుంచి అంటే February 20th నుంచి ఎవరైతే ఇలా చేస్తుంటారో వాళ్ళకి మాత్రం అమెరికా హాస్పిటల్స్లో ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ అయితే వాళ్ళకి ఇవ్వబడదు అని చెప్పి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇకపోతే పార్ట్ టైం జాబ్స్, దీని మీద కూడా ఒక కన్ను అయితే వేసాడు డొనాల్డ్ ట్రంప్. చాలామంది స్టూడెంట్స్ అయితే F1 వీసా మీద అమెరికాకి వెళ్ళి చదువుకుంటూ బ్యాంకుల్లో లోన్ పెట్టుకుని అయితే వెళ్ళి చదువుకుంటుంటారు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ఆన్లైన్ జాబ్స్ అంటే యూనివర్సిటీలో మాత్రమే, ఇట్ మీన్స్ ఇన్ క్యాంపస్, అక్కడ మాత్రమే 20 గంటలు పనిచేయాలి. అదే రూల్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే లోన్ పెట్టుంటారో ఆ లోన్ని విత్ ఇన్ ఇయర్లో, అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, అక్కడ చదువు అయిపోయే లోపల మనం లోన్ కంప్లీట్ చేయాలా అనే ఒక దురుద్దేశంతో పాకులాడి పరిగెత్తి డబ్బులు సంపాదించడానికి బయటికి వెళ్ళైతే రెస్టారెంట్లలో, అలాగే గ్యాస్ స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ పార్ట్ టైం జాబ్గా అయితే చేస్తూ గంటకి ఇంత అని చెప్పి తీసుకుంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు అక్కడ డాలర్లో సంపాదిస్తారు, అలాగే డాలర్లోనే ఖర్చు పెడతారు, అంతేగాని రూపాయల్లో ఖర్చు పెట్టరు కదా. ఎందుకంత కకృతి? చదువుకోవడానికి పోయినప్పుడు నీట్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి, చదువు మీద శ్రద్ధ పెట్టి అది కంప్లీట్ చేసి ఏదైనా ఖాళీ టైం దొరికితే దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మీరు ఏదైనా ప్రాజెక్టు,
ఇంకేదైనా చదువుకోవడం అలాంటి దాని మీద దృష్టి పెడితే 3 years తర్వాత అక్కడ ఎప్పుడైతే ఎంఎస్ అయిపోద్దో దాని తర్వాత ఇమీడియట్గా 2 years కావచ్చు 3 years కావచ్చు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరైతే జాబ్ అయితే చేయొచ్చు. జాబ్ చేస్తే మీకు దానికి డబల్ ట్రిపుల్ వస్తుంది కదా. సో అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఈ కకృతి? మీరు ఎడ్యుకేషన్ లోన్ని 1 yearలోనే కంప్లీట్ చేయాలన్నా? పర్సనల్ లోన్కి అయితే దానికి ఒక టర్మ్ ఉంటుంది 1 year 2 years అని. అలాగే ఎడ్యుకేషన్ లోన్కి టర్మ్ ఉన్నది కదా. ఎందుకు అంత పరిగెత్తే డబ్బులు సంపాదించాలి కట్టాలని అని మీరు అనుకుంటున్నారు? సో లేదు కదా. వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోండి, అంతేగాని ఇలాంటివన్నీ చేయొద్దు దయచేసి. సో ఇది ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే మీరే వాళ్ళకి నచ్చజెప్పి మీరు జాబ్ చేయబడలేదు, పార్ట్ టైం జాబులు, సో చదువుకోండి, అక్కడ చదువుకొని లీగల్గానే జాబ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళనైతే మోటివేట్ చేయాల్సిందిగా అయితే మనమైతే కోరుకుందాం. అలాగే ఇల్లీగల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్. వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా ఒక 10 to 15 days తర్వాత అయినా సరే వచ్చేయాల్సిందే. ఇకపోతే ఎవరైనా సరే అమెరికాలో పుట్టిన వాళ్ళు ఉంటే ఆ వాళ్ళకైతే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇప్పటి వరకు ఎవరైనా పుట్టుంటే వాళ్ళకైతే ఫ్యూచర్లో మంచిగా అయితే డిమాండ్ అయితే రాబోతుంది అని అయితే నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటారు కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కంప్లీట్గా అయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మాత్రమే, ఇవేమి పాస్ అవ్వలేదు ఇంకా. సో పాస్ అయిన తర్వాత వెంటనే మీకైతే వీడియో అయితే చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.